హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. పోలీసుల పహారా, చెక్ పోస్టులు, అడుగడుగున తనిఖీలతో విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అటు యూనివర్సిటీ భూముల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విద్యార్థి సంఘాలు ఇవాళ హెచ్సియు వీసీ రిజిస్ట్రార్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో వర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. హెచ్సియులో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందిస్తారు. అయితే రంజిత్ చెప్పండి, ఇప్పటికే హెచ్సియులో భూముల ఆక్రమణపై కేటీఆర్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు విద్యార్థి సంఘాలందరూ కూడా హెచ్సియుకి అగేన్స్ట్ గా ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఇట్లా నిరసనలు తెలపడం జరుగుతోంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు? ప్రియా, ఇక్కడ హెచ్సియు దగ్గర తాజా పరిస్థితి చూసినట్లయితే అడుగడుగున పోలీసులందరూ కూడా ఇక్కడ విద్యార్థుల నిర్బంధంలో ఏర్పడుతుంది. ఎందుకనంటే తమ హక్కు అంటే వారి భూములు వారికి కావాలంటూ పోరాటం చేస్తున్నట్టుగా యూనివర్సిటీ భూములను కాపాడాలి. ఎందుకంటే భావి తరాలకు ఈ భూములు అవసరము, పరిశుభ్రత ఉండాలి, పచ్చదనంతో కూడిన పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే గత నెల రోజులుగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. 3 రోజులుగా ఉద్రిక్తత అనేది ఎక్కువైనప్పటికీ పోలీసులు మాత్రం అడుగడుగున వచ్చేసి పహారా చేస్తూ ఇక్కడ విద్యార్థులు బయటికి వస్తే వాళ్ళపైన కఠిన శిక్షలు పెట్టేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తామని ఒక భయభ్రాంతులకు చేస్తున్నారు. దానిని కూడా అతిక్రమించేసి ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు. మనతో పాటు కూడా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడి ప్రయత్నం చెప్తాను. చెప్పండి, మీ చేసే నిరసన కార్యక్రమానికి ఏ విధంగా అనేది పోలీసులు సహకారం చేస్తున్నారు? నా పేరు అతీక్ అహ్మద్. నేను లాస్ట్ ఇయర్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. ఇక్కడ కరెంట్ నేను ఎస్ఎఫ్ఐలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాం. సో మనము మోస్ట్లీ 20 రోజు నుంచి ఈ క్యాంపస్లో డైలీ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈ బట్టెబాజ్ సీఎం రేవంత్ రెడ్డి అగేన్స్ట్గా. ఎందుకంటే మన యూనివర్సిటీ ల్యాండ్ 2300 ఎకర్. ఆ ల్యాండ్కి ఎవ్రీ ఆఫ్టర్ 2023 తర్వాత ఈ బట్టెబాజ్ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా 400 ఎకర్ ఫారెస్ట్ ల్యాండ్ అది, అందులో చాలా చేరు ఉంది, అక్కడ చాలా రాక్స్ ఉంది, అన్ని డిస్ట్రాయ్ చేసి ఈ ప్రైవేట్ కంపెనీస్కి, సాఫ్ట్వేర్ కంపెనీస్కి అమ్మేద్దామని వాళ్ళు కళ్ళు వేశారు మా ల్యాండ్ పైన. ఎస్టర్డే మేము కేటీఆర్ దగ్గర పోయినాం. అక్కడ మన అపోజిషన్ లీడర్ అసెంబ్లీలో మేము పోయి అప్రోచ్ చేశారు. కేటీఆర్ సార్ మనకి ఇన్సూరెన్స్ ఇచ్చా అది ఈ ల్యాండ్ కోసం, హెచ్సియు స్టూడెంట్ కోసం, హెచ్సియు స్టూడెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మేము ఫైట్ చేస్తామని. ఇంకా ఈరోజు నా క్వశ్చన్ ఉంది బట్టెబాజ్ సీఎంతో, ఈ సీఎం రేవంత్ రెడ్డితో. మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మొత్తం పీస్ క్యాంపస్, డెమోక్రటిక్ క్యాంపస్, అకాడమిక్ క్యాంపస్, రీసెర్చ్ బేస్డ్ క్యాంపస్, ఇలాంటి క్యాంపసెస్లో ఈరోజు 100+ పోలీసులు ఇక్కడ ఎందుకు ఉన్నారు? దానితో డీజీపీ, డిఎస్పీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మీరు లీగల్గా ఏమైనా చేస్తే, మీరు మా ల్యాండ్ గ్రాబర్ చేయకపోతే ఎంత పోలీసు పెట్టి ఇక్కడ ఎందుకు అంత పోలీసు పెట్టి వర్క్ నడిపిస్తుంది? ఇక్కడ 100 జేసీపీ లోపల పనిచేస్తుంది. ఈ ఎందుకు అంత అవసరం వచ్చింది? నేను ఈరోజు రాహుల్ గాంధీతో అడుగుతున్నా. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి పెద్ద పెద్ద మాటలు ఆడుతూ ఉంటారు. వాళ్ళు ప్రైవేట్ సంస్థకి మేము ఇయ్యలేదు, మేము అడానీ అంబానీతో పోలేదు అని చెప్తారు. ఈరోజు మీ బట్టెబాజ్ సీఎం రేవంత్ రెడ్డి మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వచ్చి మన 400 ఎకర్ ఎందుకు గ్రాబర్ చేస్తారు? ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఈ సీఎం కాదు, వీళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మన 400 ఎకర్ తీసుకొని మన స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ చేపించి మా స్టూడెంట్స్ పైన కేసులో పెట్టి, ఇంకా మా 2 స్టూడెంట్స్ ఎర్రం నవీన్ కుమార్, ఇంకా మాతో రోహిత్, వీళ్ళిద్దరు ఇంకా కస్టడీలో ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఫేక్ కేసెస్ మన స్టూడెంట్స్ పైన వేస్తున్నారని మా నాది క్వశ్చన్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్తో, గచ్చిబౌలి పిఎస్తో. ఈ ఫేక్ కేసెస్ మన 2 స్కాలర్స్ పైన వాళ్ళు ఇచ్చారు. ఆ ఫేక్ కేసెస్ గురించి మేము ఇంకా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము స్టూడెంట్ యూనియన్ తరఫు నుంచి ఇంకా చాలా ఆర్గనైజేషన్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ, డిఎస్యు, ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్. మేము ఈరోజు అడ్మినిస్ట్రేషన్ దగ్గర ప్రొటెస్ట్ కాల్ చేసాం. ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేషన్ మిస్లీడ్ చేస్తుంది అక్కడి స్టేట్కి, మన ఇక్కడ స్టూడెంట్స్కి. వాళ్ళు 2 మొక్కలు పెట్టుకొని అక్కడ వాళ్ళకి
గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. యూనివర్సిటీ మన క్యాంపస్లో ఫ్యాకల్టీస్కి, స్టూడెంట్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి మిస్గైడ్ చేస్తున్నారు. సో ఈరోజు మా ప్రొటెస్ట్ ఈ స్టేట్ అగెన్స్ట్గా ఉంది, ఈ తెలంగాణ సీఎం అగెన్స్ట్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి మన స్టూడెంట్స్ పైన దాడి చేసి మన అకాడమిక్ స్పేసెస్కి వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్కి అమ్మాలి, దాంతో ఫండ్ డబ్బులు తీసుకోవాలి అని, మా గ్రీనరీ, మన వాటర్ అన్నీ ఉన్నాయి, అది డిస్ట్రాయ్ చేయాలి అని వాళ్ళ ప్లాన్తో అమ్ముతున్నారు. మేము కండమ్ చేస్తున్నారు. ఇలాంటి యాక్ట్ కోసం మేము కేటీఆర్ సార్కి థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే కేటీఆర్ సార్ ఎస్టేట్ పోయి కలిసాం. కేటీఆర్ సార్ క్లియర్గా చెప్పారు, ఇంకా వాళ్ళ స్టేట్మెంట్ వస్తారు మనకి ఈరోజు. వాళ్ళు క్లియర్గా చెప్పారు ఆ 400 ఎకర్ ఏమున్నా సరే ఆ 400 ఎకర్కి మేము గ్రీనరీ జోన్ ఇస్తారని. సో దానికోసం మేము అందరికీ మన బయట ఉన్న అందరు అపోజిషన్ లీడర్స్, ఎంఐఎం ఉన్నా సరే, బీఆర్ఎస్ ఉన్నా సరే, ఇంకా ఎవరెవరు సిపిఎం ఉన్నా సరే, సిపిఐ ఉన్నా సరే, ఈ అందరూ పార్టీస్కి ఈరోజు ముందుకు రావాలి, మన హెచ్యూతో స్టాండ్గా ఉండాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, మనతో పాటుగా వచ్చేసి మరొకరు ఉన్నారు. భయ చెప్పండి, అంటే ప్రస్తుతానికి ఇక్కడ యూనివర్సిటీలో వచ్చేసి మన రేవంత్ రెడ్డి చెప్పాడు యూనివర్సిటీలో ఉన్నది గుంట నక్కలు ఉన్నాయని అంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చెప్పబోతున్నారు? అన్న గుంట నక్కలు అంటున్నాడా? నిన్న పొద్దున మీరు ఒక వీడియో వచ్చి ఉంటుంది బయటికి. అక్కడ రాత్రంతా జేసీపీలు మొత్తం ఫారెస్ట్ని క్లియర్ చేస్తుంటే పొద్దున నెమలిలు అరుస్తున్నాయి, పక్షులు, నెమలిలు. ఆ వీడియో మీరు కూడా అందరు చూస్తున్నారు. నిన్న సాయంత్రము ఒక జింక చనిపోయింది. జింకలే లేనన్నాడు, జింకలు చచ్చిపోతున్నాయి. జింకలన్నీ మా హాస్టల్ వైపు వస్తున్నాయి. హాస్టల్ దగ్గర అంతా జింకలు ఉన్నాయి, వేరే వేరే పక్షులు, చిన్న చిన్న స్వాన్స్ అవన్నీ అక్కడంతా వచ్చేసినాయి. ఇప్పుడు ఏ గుంట నక్కలు తప్ప ఏ జంతువులు లేదన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇవన్నీ మరి జంతువులు కాదా? గుంట నక్కలు ఒకటే ఉంటున్నాయి. ఎవరు గుంట నక్కలు? రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ఒక స్టేట్మెంట్ చెప్పాడు, రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని. అప్పుడన్నా మనం అర్థం చేసుకోవాల్సింది. మన భూములను అమ్ముకొని రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి. అన్న వెస్టర్న్ హైదరాబాద్ ఈరోజు మీరు చూసుకునేటైతే కోకాపేట, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, మణికొండ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, 50 అంతస్తుల బిల్డింగ్లు, అన్ని కాంక్రీట్ జంగల్. ఇక్కడ ఎక్కడ చెట్లే లేని పరిస్థితి. ఢిల్లీలో ప్రతి సీజన్లో అందరు అక్కడ శ్వాస బాధితులు ఉన్నారు. అట్లాంటిది హైదరాబాద్ కూడా మొత్తం కాంక్రీట్ జంగల్తో ఇట్లా గ్రీన్ స్పేస్ లేకుండా మొత్తం ఈ పొల్యూషన్ అయిపోతుంది. మీరు చూసుకుంటే లాస్ట్ 2-3 ఇయర్స్లోనే హైదరాబాద్ అనేది కూడా ఒక మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా మారుతుంది. ఎక్కడో 10th పొజిషన్లో ఉన్న హైదరాబాద్ ఈరోజు 4th పొజిషన్లో ఉంది. ఎందుకు? ఇండియాలో జరుగుతున్న ఏ సిటీలో కూడా ఇంత ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ జరగట్లేదు, మన ఒక హైదరాబాద్లో తప్ప. అది ఈ వెస్టర్న్ హైదరాబాద్లో మెయిన్గా. ఇక్కడ 2 చెరువులు ఉన్నాయి క్యాంపస్ లోపల. దానికి వచ్చే ల్యాండ్, వాటర్ అంతా వచ్చేది ఈ 400 acres నుంచే. లేక్స్ కూడా చనిపోతున్నాయి. వాటర్ లేదని ఒక సైడ్ మనం అరుస్తున్నాం, అక్కడ ప్రపంచం మొత్తం వాటర్ లేదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అరుస్తున్నారు. ఇదేం సస్టైనబుల్ డెవలప్మెంటే కాదు కదా, ఇదే ఎక్కడ డెవలప్మెంట్? ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వానికి ఒక్కటే, మీ ప్రజాపాలన ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎంతమంది ఉన్నారన్న వెస్టర్న్ హైదరాబాద్లో ప్రజలు? హైదరాబాద్లో ఏమైనా డెవలప్మెంట్ ఎక్కడ అందరూ వచ్చి ఉంటున్నారంటే అది ఈ చుట్టుపక్కలే ఉంటున్నారు. అలాంటి ప్రజలు ఉండే చోట మీరు వాళ్ళకి పీల్చుకునే గాలి కూడా కాలుష్యం అయ్యేటట్టు చేస్తున్నారు. ఇదెక్కడి ప్రజాపాలన? మీరు వెంటనే ఒకటి హైకోర్టులో పిల్ నడుస్తున్న హైకోర్టు ఏం చెప్పింది? మీరు ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి అసలు ఏంటి అని చెప్పమనింది. అసలు ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా మొత్తం ఫారెస్ట్ని ఎలా క్లియర్ చేస్తారు? అక్కడ ఫ్యూచర్ సిటీలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 14,000 అది ఫార్మసిటీ కోసమని 14,000 ఎకరాలకు లబ్ధి చేసుకున్నారు. దానికి అధీనంగా దాని పేరు మార్చి ఫార్మసిటీ, ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో 30 ఎకరాలు, మొత్తం 45,000 ఎకరాలు మొత్తం ఫ్యూచర్ సిటీగా ప్రకటించింది. అక్కడ అంత ల్యాండ్ ఉంటే ఈ 400 ఎకరాలు మీకు ఎందుకు కావాలి? మీకు డెవలప్మెంటే కదా కావాల్సింది. అక్కడ ఎందుకు చేసుకోలేరు? మీకు ఎందుకు ఈ 400 ఎకరాల పైన మీ కన్ను? ఎందుకు ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ పైన మీ కన్ను? అక్కడేమో రాహుల్ గాంధీ అంటాడు బాంబేలో ఆర్ఏ ఫారెస్ట్ అయితే అదొక్కటే లంగ్ స్పేస్, గ్రీన్ స్పేస్ బాంబేలో ఉన్నది అదొక్కటే, మీరు అది చేయొద్దు, దాన్ని తీసేయొద్దు అని రాహుల్ గాంధీ పోయి అంత హడావి చేస్తాడు. వాడి గవర్నమెంటే కదా, వాళ్ళ గవర్నమెంటే కదా కాంగ్రెస్. ఇక్కడ కూడా ఇది లాంగ్ స్పేస్ కాదా? వాళ్ళకి అక్కడో రాజ్యాంగం, ఇక్కడో రాజ్యాంగమా? అదే హసిడోలో కూడా అంతే. హసిడో వెళ్ళినప్పుడు ఆదానికి ఎందుకు ఇస్తున్నారని అడిగాడు రాహుల్ గాంధీ. ఇప్పుడే రాహుల్ గాంధీ రోహిత్ వేముల అన్న చనిపోయినప్పుడు 2 సార్లు వచ్చినాడు నెలలో.
నెలన్నర నుంచి కష్టపడుతున్నాం, నెల నుంచి కొట్లాడుతున్నాం. ఇక్కడ ఒక్కసారి ఒక మాట రావడం వదిలేసేయండి, ఒక స్టేట్మెంట్ చేస్తుంది తప్పు అని చెప్పలేడా రాహుల్ గాంధీ? ఓకే, ఇప్పటికే మీరు అంటే ఈరోజు ధర్నా కార్యక్రమాలు ముట్టడి చేస్తాం, అడ్మినిస్ట్రేషన్ బిల్లు ముట్టడి చేస్తామని అంటున్నారు. దానికి భాగంగా వచ్చేసి ఇక్కడ పోలీసులు అంతా మోహరింపు చేశారు. ఒకవైపు అంటే వీసీ ఇప్పటి వరకు కూడా దానిపైన ఏం నోరు మొదలుపెట్టలేదు, అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే విద్యార్థులు ఇంత ధర్నాలు చేస్తున్నా మీ ప్రొఫెసర్లు గారి వీసీకి ఇట్లా స్పందించడానికి కారణాలు ఏంటిది, దానిపైన మీరు ఏం స్పందిస్తారు? మేము అనుకునేదైతే వీళ్ళు ప్రభుత్వానికితో కుమ్మక్కయి ఏం మాట్లాడుకుంటూ ఉంటాం అనేది వాళ్ళ నిశ్శబ్దం అదే తెలియజేస్తుందని మేము అనుకుంటూ ఉంటాం. కాకపోతే ప్రొఫెసర్లు మాతో ఉన్నారు, మాతో పోరాడుతున్నారు, మాతో కలిసి వాళ్ళ ప్రెజరేషన్ కూడా అడ్మిన్ మీద ఉంది. ఇవాళ మీరు పోరాటంలో చూస్తారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ పోరాటం ఇక ఇవాళతో ఆగేది కాదు, నడుస్తూనే ఉంటుంది. దానికి అంటే ఇప్పటికే ఇక్కడ ప్రభుత్వం వచ్చేసి ఎన్ని కాంక్షలు పెట్టినా, ఎంత పోలీస్ మందితో ఇక్కడ పక్కపందికగా ఏమి చేసినా సరే ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీ అంటూ ఉంటారు. యూనివర్సిటీ ఖచ్చితంగా వారి భూములు వారికి కావాలి. భావి తరాల విద్యార్థులకు కూడా ఇదొక ఆదర్శంగా తెలవాలి. తప్పితే దీన్ని అమ్మడానికి కానీ వేలంపాట పెట్టడానికి రియల్టర్లకు ఒప్పజెప్పడానికి కూడా ఖచ్చితంగా మేము దానికి ఏకీభవించమంటూ కూడా విద్యార్థులు తమ డిమాండ్లను చెప్తున్నారు. ప్రియా. రైట్ రంజిత్.